నిన్న మాజీ మంత్రి హరీష్ రావు ఖమ్మం వెళ్ళిన సందర్భంలో మా ప్రభుత్వంపై కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. నేను హరీష్ రావు గారికి ఈ సందర్భంగా మీ ద్వారా ఆయన అడుగుతా ఉన్నా, మీ ప్రయత్నం అంతా కూడా రైతుల కోసం అని చెప్తున్నారో ఏదైతే ఉందో ఆరాటం అంతా కూడా అధికారం పోయింది, అధికారం దక్కించుకోలేటువంటి ఆరాటం తప్పితే రైతుల ప్రయోజనాల కోసం అనేది కాదనే విషయం తేట తెల్లం అయిపోయింది. ఎందుకు అంటున్నానంటే నిన్న ఖమ్మం మార్కెట్కి వెళ్ళినప్పుడు, పత్తి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా రైతుల నుంచి స్పందన రాలే. కేవలం వాళ్ళ కార్యకర్తలను పెట్టుకొని అసలు రైతులు ఎక్కడున్నారు, రైతులు లేరా అనేటటువంటి ఒక అసహనానికి గురైనటువంటి పరిస్థితి నిన్న ఖమ్మం మార్కెట్ లో జరిగింది. చివరకు ఆయనకి ఏం చేయలేదు, 8 గంటలకు మీరు తూకం వేయాలి కదా, 8 గంటలకు ఎందుకు మొదలు పెట్టలేదని చెప్పేసి చీదరించుకున్నటువంటి పరిస్థితి. అంటే ఆయన కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎక్కడ కూడా కాటన్ అనేది 8 గంటలకు ఎక్కడ కూడా తూకం వేయరు. అప్పటికే ఇంకా చల్లగా ఉంటది, తేమ శాతం అనేది కొద్దిగా ప్రభావం చూపుతుంది. ఎక్కడ కూడా 8 గంటలకు అనేది ఎక్కడ మొదలు కాదు. నీవు పోయిందే ఎందుకు, పత్తి కొనుగోలు జరుగుతలేదు, పత్తి లేదన్నా ఇబ్బంది ఉందేమని చెప్పేసి పోయినటువంటి సందర్భంలో 8 గంటలకు కొంటారా 10 గంటలకు తూకం స్టార్ట్ చేశారు అనేటువంటి మాట మాట్లాడినంటే అక్కడ ఏ రకమైనటువంటి సమస్య లేదు. నిజానికి పత్తి కొనుగోలులో ఇప్పటి వరకు కూడా మొదలు పెట్టినప్పుడు కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. కానీ ప్రభుత్వం సీరియస్ గా సమీక్ష చేసి అందరితోటి మాట్లాడి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా కొనుగోలు జరుగుతుంటే ఈయనకేం అర్థం కాక ఏం చేయాలో తోచక 8 గంటలకు కొనాలా అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం. ఇప్పటికే నేను హరీష్ రావు గారికి చెప్తా ఉన్నా, మీకు మాకు వ్యత్యాసం, మీరు కొన్నటువంటి పత్తి ఆనాడు 62,478,000 మెట్రిక్ టన్నులే మీరు కొనుగోలు చేసింది ఆనాడు. కానీ మేము నిన్నటి వరకు 3,66,140 మెట్రిక్ టన్నులు కొన్నాం. ఇది వ్యత్యాసం. అంటే మీరు కొన్నదానికంటే 3 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువనే కొన్నాం, కానీ తక్కువ ఎక్కడ కొనలే. ధర విషయంలో కూడా 9% తేమ శాతం ఉండాలా, అయినా 12% అని కొనుగోలు చేస్తా ఉన్నారు. దానికి ఒక పారామీటర్ ఉంది, హరీష్ రావుకు తెలియంది కాదు. 9% ఉంటే ఎంత, 10 ఉంటే ఎంత, 11 ఉంటే 12 ఉంటే ఎంత అనే దాని మీద ఒక పద్ధతి ప్రకారం ఉన్నది. దాని ప్రకారం కొనుగోలు చేస్తా ఉన్నారు. అంటే 12% ఉంటే 7,124 రూపాయలు రైతుకు ఫర్ క్వింటల్ వస్తా ఉన్నది. 8 ఉంటే 7,400 వస్తుంది. అంటే ఎంఎస్పి కూడా మనకు 7,121 ఎంఎస్పి ఉంది మీడియం. దానికి ఈ ఎంఎస్పి రైతులకు వస్తా ఉన్నది. ఎక్కడన్నా తేమ శాతం ఎక్కుండి 10 ఉంటే ఇబ్బంది అవుతుంది తప్పితే గానీ ఒక FAQ నామ్స్ ప్రకారం, CCI నామ్స్ ప్రకారం ఏదైతే ఉందో ఆ రకంగా తీసుకొస్తే రైతుల నుంచి ఏ ఇబ్బంది లేకుండా కొనుగోలు జరుగుతుంది. అసలు పత్తి కొనుగోలు ఎలాంటి సమస్య కూడా లేదు. కావాలని చెప్పేసి రాద్ధాంతం చేసి రైతుల్ని ఆగం చేయడానికి చేస్తున్న కుట్రలో భాగంగా జరుగుతుంది తప్పితే గానీ ఎక్కడ కూడా పత్తి రైతుల విషయంలో ఎక్కడ ఇబ్బంది కూడా జరుగుతలేదు. అన్ని జిల్లాలలో నేను మాట్లాడినా ఎక్కడ కూడా ఎలాంటి ఇది లేదు. కానీ ఇది కేవలం పని కట్టుకొని రైతుల్ని ఏదో రకంగా రెచ్చగొట్టాలనేటువంటి ఒక పని పెట్టుకొని చేసినటువంటి ప్రయత్నంలో నిన్న రైతులు కూడా ఎవ్వరు కూడా స్పందించలేనటువంటి పరిస్థితి. పిలిస్తే కూడా రైతులు మార్కెట్ లో ఆయన దగ్గరికి పోయినటువంటి పరిస్థితి నిన్న చాలా స్పష్టంగా కనబడ్డది. ఇక పోతే వరికి సంబంధించి బోనస్ ఇస్తలేరని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు. ఒక దిక్కు రైతులకు ఏ జిల్లాలో ఎంత పడుతుందని చెప్పేసి రోజు పేపర్లో పుంగలుగా వస్తా ఉన్నాయి. కొనుగోలు జరిగిన తర్వాత రైతుకు ఎంఎస్పి ప్రకారం డబ్బులు ఇచ్చిన తర్వాత 2 రోజులలోనే బోనస్ పడతా ఉన్నది 500 రూపాయలది. ఈయననేమో బోనస్ వేస్తలేరు, బోనస్ ఇయ్యాలని చెప్పేసి మాట్లాడుతుండ. అంటే మతి ఉండి మాట్లాడుతుండా, మతి లేక మాట్లాడుతుండో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. గత వారం రోజులుగా రైతుల ఖాతాల్లో బోనస్ వస్తూనే ఉన్నది. తిరిగి మళ్ళీ బోనస్ గురించి మాట్లాడుతున్నాడు. అధికారంలోకి వచ్చే ముందు మీలాగా 3 ఎకరాలు చెప్పి ఎగ్గొట్టలే, మీలాగా సన్న రకాలు వేసుకుంటే 300 బోనస్ ఇస్తామని చెప్పి ఎగ్గొట్టలే. చెప్పిన ప్రకారం ఏదైతే సన్నాలకు ఇస్తామన్నాం, సన్నాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తుంది మా ప్రభుత్వం. కానీ బోనస్ ఇస్తలేరని చెప్పేసి మాట్లాడుతుంటే మరి ఆయనకు మతి ఉందో మతిపోయిందో అర్థం అవుతలేదు. ఒక దిక్కు రుణమాఫీ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. రుణమాఫీ అనేది మీలాగా 5 ఏళ్లకు దిగిపోయేటప్పుడు చేయలే, మేము ఇస్తామన్నాం, మొదలు పెట్టినాం, ఇంకా చేయాల్సింది ఉంది, ఖచ్చితంగా పూర్తి రుణమాఫీ చేస్తామని ఒక దిక్కు ప్రభుత్వం చెప్తా ఉంటే మేమేదో రుణమాఫీ అయిపోయింది ఇక చేయమని అన్నట్లుగా మాట్లాడుతా ఉన్నారు. అందుకని రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వీళ్ళ ఆరాటం అంతా అధికారం పోయిందని మన దగ్గరికి రైతుల దగ్గరకు వచ్చి రైతుల్ని రెచ్చగొట్టి ఏదో రకంగా గందరగోళానికి గురి అయ్యేటువంటి ఆలోచనలు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఉంది. మీకు ఖచ్చితంగా రైతులకు సన్న రకాలకు బోనస్ ఏ రకంగా ఇస్తామన్నామా బోనస్ వస్తా ఉన్నది. కాబట్టి వీళ్ళ మాటలను మాయ మాటలను నమ్మద్దని చెప్పేసి మేము చాలా స్పష్టంగా రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకో మాట మాట్లాడు, ఎనుమూల అని అంటే ఎగ్గొట్టే ముఖ్యమంత్రి అని కాదు, ఇక్కడ ఎస్యూరెన్స్. యనుమల రేవంత్ రెడ్డి అంటే ఎస్యూరెన్స్, ఒక భరోసా, ఒక నమ్మకం. బట్టి గారిని కూడా మాట్లాడుతా ఉన్నాడు. బట్టి అంటే కూడా ఒక బ్రాండ్. కాబట్టి ఇక్కడ ఒక ఎస్యూరెన్స్ ఇచ్చేటటువంటి ముఖ్యమంత్రి, ఒక బ్రాండ్ కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి కలిసి వాళ్ళ రైతాంగానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ లేనిపోని ఆరోపణలు చేసి రైతులు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నేను మీ సందర్భంగా హరీష్ రావుకు డిమాండ్
చేస్తా ఉన్నా, మీరు బోనస్ విషయంలో గాని పత్తి విషయంలో గాని మీరు నాతో రండి, నేను చూపిస్తా. ఎక్కడ బోనస్ పడలేదో, ఎక్కడ పడిందో ఖచ్చితంగా రైతులతో నేను చెప్పిస్తా. మీకు దమ్ముంటే మీరు రండి, నేను తీసుకుపోతా. కానీ ఈ రకంగా రైతుల దగ్గరికి వెళ్ళి ఏదో రకంగా మభ్యపెట్టి రైతుల్ని గందరగోళానికి గురి చేయనటువంటి విషయాన్ని మీ ద్వారా ఆయన కోరుతా ఉన్నా. మీరు ఒక అనుభవం గలటువంటి రాజకీయ నాయకులు, అనుభవం గలటువంటి ఎమ్మెల్యే, మంత్రి పదవులు చేసిండ్రు. కానీ ఇట్లా లేనిపోని చెప్పి రైతుల్ని గందరగోళం గురి చేయదని చెప్పేసి మరోసారి హరీష్ రావుని కోరుతా ఉన్నాం.